పొద్దున్న రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ అప్పుడే పైరసీ బారిన పడింది. రిలీజ్ అయిన కొన్ని గంటలు కాకముందే లీక్ అయింది. ఆన్లైన్ లో లేని పైరసీ సైట్లలోని సినిమా దర్శనమిస్తోంది. దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందిన మూవీ అప్పుడే లీక్ అవడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. పొద్దున్న రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ అప్పుడే పైరసీ బారిన పడింది. రిలీజ్ అయిన కొన్ని గంటలు కాకముందే లీక్ అయింది. ఆన్లైన్ లోని పైరసీ దర్శనమిస్తోంది. దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందిన మూవీ అప్పుడే లీక్ అవడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. పొద్దున్న రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ అప్పుడే పైరసీ బారిన పడింది. రిలీజ్ అయిన కొన్ని గంటలు కాకముందే లీక్ అయింది. ఆన్లైన్ లోని పైరసీ సైట్లో సినిమా దర్శనమిస్తోంది. దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందిన మూవీ అప్పుడే లీక్ అవడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. రైట్, ఇక పుష్ప 2 మూవీ ఆన్లైన్ లో పైరసీ మూవీ అప్పటికే దర్శనమిస్తుంది. చాలా సైట్లలో కూడా పుష్ప 2 మూవీ ఆన్లైన్ లో దర్శనమిస్తుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ లో అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఈ సినిమా పైరసీ ఇవ్వడము. మనం 2013 నుంచి కూడా చూసుకుంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ కి చెందిన సినిమా అత్తారింటికి దారేది మూవీ కూడా ఫస్ట్ పార్ట్ లీక్ అవ్వడం అప్పట్లో సినీ ఇండస్ట్రీలో కూడా కలకలం రేపింది. అనంతరం కూడా బాహుబలి సెకండ్ వర్షన్ కూడా ఒక్కసారిగా బాహుబలి సెకండ్ వర్షన్ పైన కూడా పార్ట్ 2 పైన దేశవ్యాప్తంగా కూడా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు, కట్టప్ప కిల్డ్ బాహుబలి అని కూడా దేశంలో ఏ ఎయిర్పోర్ట్ వెళ్ళినా, ఏ బస్ స్టాండ్ వెళ్ళినా, ఏ రైల్వే స్టేషన్ వెళ్ళినా కూడా విస్తృత స్థాయిలో ఒక చర్చ జరిగింది. చాలా క్యూరియాసిటీ, పబ్లిక్ లో కూడా విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది. బాహుబలి 2 ఎప్పుడు పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందని. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ బీహార్ లో కూడా నెక్స్ట్ డే మూవీ రిలీజ్ అవుతుందంటే ఈ రోజు సాయంత్రం బీహార్ లో ఒక ముఠ అందరూ కూడా బీహార్ రాష్ట్రంలో అక్కడ ఆకస్మికంగా ఏకంగా శాటిలైట్ లింక్ నే పైరేట్ చేసి వాళ్ళు అక్కడ మూవీని ప్రదర్శించడం కూడా అప్పట్లో చాలా కలకలం రేపింది. అనంతరం కూడా ఇక్కడ ఉన్న హైదరాబాద్ నుంచి స్పెసిఫిక్ గా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అక్కడికి వెళ్లడము, నానా తంటాలు పడి అక్కడ నిందితులలో 3 పట్టుకున్నారు. మిగతా ప్రధాన నిందితులు పారిపోవడము. ఇది ఫిలిం ఇండస్ట్రీకి, ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ స్థాయి అనేది పెరిగింది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ తెలుగు ఎస్పెషల్లీ సౌత్ ఇండియా నుండి ఇటు జూనియర్ ఎన్టీఆర్ గానీ, అల్లు అర్జున్ స్పెసిఫిక్ గా చెప్పుకోవాల్సింది బాహుబలి తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రూపురేఖలు మారిపోయాయి అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే దట్టు పుష్ప 1 కూడా ఒక రేంజ్ లో క్రేజీ లెవెల్లో కూడా పాన్ ఇండియా మూవీ అయింది. అప్పట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా తగ్గేదేలే అంటూ కూడా ఒక మీటింగ్ లో కూడా పేర్కొనడం, అంటే దేశవ్యాప్తంగా పుష్ప మూవీ అనేది ఏ రేంజ్ లో ప్రభావితం చేసింది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. తాజాగా ఈ రోజు విడుదలైన పుష్ప 2 కూడా నిన్న ప్రీమియర్ షో కూడా నిర్వహించారు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో. సూపర్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడైతే స్టైలిష్ స్టార్ ఎప్పుడైతే స్క్రీన్ మీద కనిపించాడో అది సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్
లో కూడా ఆ సీన్లు బయటికి రావడం కూడా కలకలం రేపింది. ఎందుకంటే 100 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన మూవీ ఇలా పైరసీకి గురవుతున్నప్పుడు నిర్మాతలు కూడా తీవ్ర స్థాయిలో వాపోతున్నారు. ఇన్ని కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీసి ఎంతో అహోర రాత్రులు కష్టపడి దాదాపు 2-3 సంవత్సరాలు సినిమాకి వెచ్చించి అటు హీరోలు, మిగతా యాక్టర్లు, యాక్ట్రెస్ అందరి కాల్ షీట్ తీసుకొని టైం ప్రకారం కూడా కష్టపడి సినిమా తీస్తే ఇలా పైరసీతో మూవీ చూడటము, పలు ఫిర్యాదులు కూడా ఇప్పటికే పలుమార్లు కూడా ఫిర్యాదులు అందాయి. కాకపోతే ఈ పుష్ప 2 మాత్రము కాస్త వివాదాస్పదంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ రైవలరీతో పాటు ఒక ఫ్యామిలీ ఇష్యూగా కూడా మారింది. ఎందుకంటే ఇటు వైసీపీ పార్టీ ఏమో పుష్ప మూవీకి మద్దతు ఇవ్వడము, అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేయడము, తెలుగు వారికి ఒక మంచి పేరు తీసుకురావాలి పుష్ప అంటూ ఆయనే ట్వీట్ చేయడము. ఎట్ ది సేమ్ టైం నిన్న శిల్ప రవిచంద్రారెడ్డి ఆర్టిస్టిక్ రాష్ట్రంలో అల్లు అర్జున్ వచ్చిన సంధ్యా థియేటర్ కి రావడము, ఫిలిం ని వాచ్ చేయడానికి. సో వైసీపీ కూడా కొద్ది రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆంధ్రాలో ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తాము పుష్ప 2కి సినిమా అని చెప్పేసి. అండ్ పుష్ప సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నేనే బాస్ అని. కానీ దాన్ని ఫ్యాన్స్ ఎవరికి వాళ్ళు డిఫరెంట్ గా కూడా ఊహించుకుంటున్నారు. అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, ఇటు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కానీ వాళ్ళు విపరీతంగా ఊహించుకొని అది ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని, చిరంజీవిని టార్గెట్ చేస్తున్నట్టే ఆ సినిమాలో డైలాగులు ఉన్నాయంటూ కూడా చర్చ జరుగుతోంది. కానీ ఇటు పైరసీతో పాటు ఈ మూవీ కాంట్రవర్షియల్, ఇటు ఫ్యాన్స్ మధ్యలో గొడవలు, అలాగే మెగా ఫ్యామిలీకి ఇటు అల్లు ఫ్యామిలీకి దూరం పెరిగింది ఇష్యూతోని అనడము సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎట్ ది సేమ్ టైం మూవీకి అయితే ఎక్కడి లేని హైప్ అయితే వచ్చింది. ఎందుకంటే మనం మూవీ ప్రోమోస్ గానీ, ప్రమోషన్లు గానీ చూసుకుంటే బీహార్ నుంచి అటు తమిళనాడు, అలాగే ముంబై, ఇటు హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున కూడా మూవీని ప్రమోట్ చేస్తారు. పాన్ ఇండియా లెవెల్లో కూడా మూవీ రిలీజ్ చేశారు. ఒక ఇంటర్వెల్ తర్వాత, ఇంటర్వెల్ కి ముందు ఉన్న కొన్ని సీన్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసమే దాదాపు నిర్మాతలు 50 పైగా కోట్లు ఖర్చు పెట్టారనేది కూడా వాదన ఉంది. ఇంత డబ్బులు, ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే పైరసీకి సినిమా లీక్ అవడం ఏంటి అనేది కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు నిర్మాతలు కూడా వాళ్ళ అన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ మొత్తం ఎంటైర్ వాళ్ళ కెరియర్ గానీ ఇంకా వేరే అప్పులు తీసుకొచ్చి అవన్నీ కూడా వేల కోట్ల బడ్జెట్ మూవీ, ఇంత హీరోస్ అంటే చాలా వరకు కష్టపడతారు. ఇన్నేళ్ల బట్టి కష్టపడిన సినిమా ఇప్పుడు పైరసీలో రావడం అంటే చాలా వరకు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి మరి కంప్లైంట్స్ ఏమైనా ఇచ్చారా? ఏ సైట్లలో ఈ సినిమా వస్తుందో దానికి సంబంధించి అంటే రిస్ట్రిక్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అయితే ఇప్పుడు ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ మూవీ 500 కోట్ల పైగా బడ్జెట్ పెట్టారు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 to 3 years పైన కూడా దీని మీద ఇన్వెస్ట్ చేశారు. స్పెసిఫిక్ గా అల్లు అర్జున్ కూడా హీరోగా తనకు చాలా మూవీలో ఆఫర్స్ వచ్చినా కూడా డెడికేట్ గా కూడా ఈ సినిమాకి పూర్తి స్థాయిలో అంకితమయ్యారు. ఇంకా రష్మిక మందన కూడా ఒక బాలీవుడ్ లో ఒక మూవీ చేశాక ఇంకా ఫుల్ ఫెడ్జ్ గా కూడా ఈ మూవీకే కాల్ షీట్స్ ఇచ్చారు. సో ఇటు బడ్జెట్ తో పాటు అలాగే టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్ ఫర్ ఎవ్రీ వన్, అందరికీ కూడా. అట్ ద సేమ్ టైం నిర్మాత 500 కోట్ల పైగా బడ్జెట్ పెట్టడము, దాదాపు 3 వెబ్సైట్లలో కూడా ఈ మూవీ అనేది ఆకస్మికంగా దర్శనం ఇవ్వడం కూడా ప్రస్తుతం అందరికీ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి అయితే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఎలాంటి ఫిర్యాదు అయితే ఇప్పటి వరకు అయితే నిర్మాతలు చేయలేదు. మరి చేస్తారేమో చూడాలి. కానీ పుష్ప మాత్రము ఇటు ఫ్యాన్స్ కేమో విపరీతమైన హైప్ ఉంది. కానీ వివాదాల సుడిగుండల్లో కూడా ఈ మూవీ రిలీజ్ అయిందని చెప్పుకోవాలి. అటు మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, ఇటు ఫ్యాన్స్ డిఫరెంట్ గా ఊహించుకొని దీన్ని ఒక డిఫరెంట్ నరేటివ్ లో తీసుకుపోతున్నారు. మొత్తానికి మూవీకి అయితే ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్స్ ప్రకారం అయితే మూవీ బాగా నడుస్తుంది అని టాక్ వినిపిస్తుంది. కానీ కొంతమంది పనిగట్టుకుని మూవీ పైన ప్రిసైజ్ గా క్రిటిసైజ్ చేస్తున్నారనే వాదన కూడా ఉంది. దీనికి కూడా కారణం ఏంటంటే ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య వచ్చిన దూరం వల్లనే ఇది జరుగుతుంది అని కూడా చెబుతున్నారు. కానీ ఓవరాల్ గా ట్రెండ్స్ చూసుకుంటే మాత్రము పుష్ప మూవీకి మాత్రము మంచి ట్రెండ్, మంచి ఓపెనింగ్స్ కూడా వస్తున్నాయి. ఓవరాల్ గా ఈ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇవన్నీ కూడా దాదాపు 1000 కోట్ల పైగా అమ్మారనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. దీనికి అథెంటిసిటీ లేదు. ఇంకా ఓటీటీలో అవి అని కలుపుకొని కూడా ఓవరాల్ గా మరో 200 crores వరకు కూడా ఓటీటీలో కూడా సేల్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు పడ్డ ప్రొడ్యూసరు, యాక్టర్లు వీళ్ళందరూ పడ్డ కష్టానికి ప్రతిఫలం అనేది ఉండదు. ఎట్ ది సేమ్ టైం ఇలా పైరసీ చేసి మూవీ చూడడం తగదంటూ కూడా పలువురు నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈమె బిందు. థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.